అమెరికన్ తెలుగు అసోసియేషన్ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు వారి కుటుంబాల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన చట్టబద్ధ వ్యవస్థను తీసుకొస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఏ అంశం, ఏ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాన్ని పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థని, ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లీగల్ స్టేటస్ తో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉన్నాం, చేయబోతున్నాం. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకొని వస్తే ప్రపంచంలో ఎక్కడ తెలంగాణ వాసులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా వాళ్ళకున్న సమస్య ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ లేకపోతే వాళ్ళ సమస్యల దృష్టి కానీ ఆ వ్యవస్థకి సమస్యకు తీసుకొని వస్తే ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ లీగల్ మెకానిజం వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ఆలోచన వాస్తవానికి. ఎందుకంటే ఎన్ఆర్ఐలు గణనీయంగా పెరుగుతున్నారు. మీరు ప్రతి ఏటా మీరు లెక్కలేస్తే ఎన్ఆర్ఐల సంఖ్య పెరుగుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఎన్ఆర్ఐల కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ఇవాళ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ఆర్ఐలు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మీకు ఎకానమీకి ఫారెన్ రెమిటెన్సెస్ అంటారు. ఇలా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్య నిల్వలు వస్తున్నాయి ఈ ఫారెన్ రెమిటెన్సెస్ వల్ల. కానీ ఎన్ఆర్ఐలు ఇంతగా ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్న మీకు వారి సమస్యలు మీకు ఉదాహరణ చెప్తాను. ల్యాండ్ ఇష్యూస్ ఒక ప్రధానమైన సమస్య. ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఎక్కడో ఒక ఊర్లో వాళ్ళ పొలాన్ని ఎవడో ఆక్రమిస్తాడు, వాళ్ళ ప్లాట్ ఆక్రమిస్తారు. నా దగ్గరకే బోలెడు ఇష్యూస్ వచ్చాయి, చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎన్ఆర్ఐ అనుడుతోనే లోకల్గా ఉన్న యంత్రాంగం మొత్తం డబ్బులు ఆశిస్తారు, తిప్పుతారు. ఎందుకంటే వాళ్ళ వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇక్కడేమో ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళేమో అక్కడ ఉంటారు. ఈ ఓల్డ్ పేరెంట్స్కేమో నానా పోతపోని ఆ ప్లాటు సంపాదించుకుంటున్నాం కదా, నేను చూసుకుంటున్నా కదా అని కొడుకు అంటుంటాడు. తండ్రి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ల్యాండ్ భూమి రాది, అది పోతే ఎట్లా అని ఆ తండ్రి బాధపడుతుంటాడు. తండ్రి బాధ చూడలేక కొడుకు బాధ, నీకు బిడ్డ బాధ. ఇక్కడ తండ్రి కష్టపడుతుంటే కూతురు అక్కడ బాధపడుతుంటుంది. అందువల్ల మీకు ల్యాండ్ ఇష్యూస్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఇష్యూస్తో పాటు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. మీకు భూ ఆక్రమణ, భూముల కబ్జా అనేది ఒక ప్రధానమైన సమస్య. ఎప్పుడో కొంటారు, దానికి ప్రొటెక్షన్ ఉండదు. మనమే ఇక్కడ ఉన్న వాళ్ళమే వెళ్ళి చూసుకోమైతే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు? సో అది మొదటి సమస్య. రెండవది ఇప్పుడు ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ తెలిసిన మీకు మ్యాట్రిమోనీలో ఒకప్పుడు అంటే తెలిసిన వారి ద్వారా సంబంధాలు వచ్చేవి, తెలిసిన వారి కుటుంబాల మధ్య పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పుడు అలా మారిపోయింది కదా, ఇప్పుడు అంతా మ్యాట్రిమోనీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీరు మ్యాట్రిమోనీలో ఎక్కడో కుదురుతుంది, పిల్లవాడు ఏదో బాగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు కదా అనుకుంటారు. ఆ పిల్లాడి గురించి ఇక్కడ ఏమీ తెలియదు, కుటుంబాల మధ్య పరిచయాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు. సో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అక్కడ రకరకాల వేధింపులు, గృహ వేధింపులు, డొమెస్టిక్ వైలెన్స్ ఈ రెండవ సమస్యగా ముందుకు వస్తుంది. అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మూడవ సమస్య ఏంటంటే చిన్న చిన్న తప్పులకు కూడా అక్కడ శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తప్పులు లేకపోయినా ఇంప్లికేట్ అవుతూ ఉంటారు. మీరు గల్ఫ్లో చూస్తుంటాం, ఇలా మీకు అమెరికాలో కూడా చూస్తుంటాం. వాళ్ళకు మీకు ఈవెన్ ఒక పిల్లల్ని కోప్పడ్డందుకు ఒక దేశంలోనైతే తల్లిదండ్రులు అరెస్ట్ చేసేసారు. సో మన దగ్గర పిల్లల్ని కోప్పడం అనేది సహజం. సో అందువల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నాలుగవది యాక్సిడెంట్. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువ సమస్యలు పాపం. ఎందుకంటే మొన్న గల్ఫ్ ఎకానమీస్ మొత్తం వెస్ట్ ఏషియన్ వార్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు విమాన ఛార్జీలేమో విపరీతంగా పెంచేశారు. నాకు కువైట్ నుంచి ఒక డ్రైవర్ ఫోన్ చేశాడు, సార్ చాలా కష్టంగా ఉంటున్నాం సార్, ఇక్కడ అందరము ఇంటికి వద్దామంటే విమాన ఛార్జీలు 3 రేట్లు 4 రేట్లు పెంచారు, ఇక్కడేమో జాబ్ తీసేశారు, ఆదాయం లేదు, ఎలా బతకాలి సార్ అని. కొన్ని చోట్ల అయితే మనకు ఈవెన్ పాస్పోర్టు తీసేసుకుంటారు, వేధింపులు ఉంటాయి, భయంకరమైన వేధింపులు. మనం చూసాం యమన్లో మనీషా ప్రియా ఇప్పటికీ కూడా ఇష్యూ అలాగే ఉంది కదా. సో అలా మీకు గల్ఫ్ దేశాల్లో అయితే అమెరికా అన్న డెమోక్రటిక్ కంట్రీ, సివిల్ సొసైటీ ఉంటుంది, ఆడ మన
ఎవరో చెప్పితే వినే వాళ్ళు ఉంటారు. ఈ గల్ఫ్ దేశాల్లో అయితే అవి రాచరిక నిరంకుశ రాజ్యాలు. సో అక్కడ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా దిక్కుండని పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల మీకు ఈవెన్ ఒక ఫ్యాక్టరీ అన్సేఫ్ కండిషన్స్, మోసాలు, ఇక ఏదో పెద్ద ఉద్యోగం వస్తుందని తీసుకెళ్తారు, అక్కడ ఆ ఉద్యోగం రాదు, ప్రామిస్ చేసినటువంటి శాలరీస్ ఉండవు, వర్క్ కండిషన్స్ ఉండవు, భయంకరమైన చాకరీ చేయించుకున్న ఉదాహరణలు ఉంటున్నాయి. సో కనీసమైన సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉండదు, ఇంటికి తిరిగి రాలేరు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మీకు ఇదొక మ్యాసివ్ సమస్యగా మారిపోయింది. మీకు ఇలాంటి అనేక ఇష్యూస్ మీకు ఉన్నాయి ఎన్ఆర్ఐలకు. వాటిని పరిష్కరించడానికి చిన్న చిన్న విషయాలు కావచ్చు, ఒక ఆధార్ కార్డు ఇక్కడ తీసుకోవాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఏది కావాలన్నా కూడా మన దగ్గర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసు మీకు. అందువల్ల ఎన్ఆర్ఐలు ఇక్కడ ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీ చేయాలన్నా, పర్మిషన్లు కావాలన్నా 4 సార్లు మీరు తిరిగి అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోలేరు కదా. అందువల్ల ఖచ్చితంగా ఆ ఇంటర్ఫేస్కి ఒక లీగల్ అధికారాలున్న వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న చాలా మంచి ఆలోచన. ఎలా ఉంటుంది దాని విధి విధాలు ఏంటి మనకు తెలియదు కనుక ఇప్పుడే కామెంట్ చేయలేం, కానీ ఖచ్చితంగా ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించిన